నార్మల్ గా మనం కాలేజెస్ లో కానీ ఆఫీసెస్ లో కానీ ఇంకెక్కడైనా కానీ మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రైట్ గా ఎంఎస్ పవర్ పాయింట్ లోకి వెళ్ళి మనకు నచ్చిన షేప్స్ తో మనకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకునేసి మనకు నచ్చిన కంటెంట్ పెట్టేసి మనకి ఎలా కావాలా మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మనం పీపీటీ ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఈ ఎంఎస్ పవర్ పాయింట్ యూస్ చేసుకునేసి. కానీ ఈ ఎంఎస్ పవర్ పాయింట్ యూస్ చేయడం వల్ల మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం కన్సంప్షన్ అనేది ఎక్కువ పడుతుంది. నియర్లీ 3 to 4 hours అనేది ఖచ్చితంగా పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పీపీటీ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలి అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, నెట్ లోకి వెళ్ళేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంటెంట్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. ఈ గ్యాదరింగ్ కి నియర్లీ 30 to 40 minutes పట్టేస్తుంది. నెక్స్ట్ ఈ గ్యాదర్ చేసిన కంటెంట్ మొత్తాన్ని మనం ఇప్పుడు పవర్ పాయింట్ లో తీసుకెళ్లేసి అక్కడ నీకు నచ్చిన షేప్స్ యూస్ చేసుకునేసి కలర్స్ తో ఐ క్యాచింగ్ పీపీటీ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలంటే నియర్లీ 4 hours ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ రోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ అయితే తెచ్చేస్తాను. ఈ ఏఐ టూల్ తో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు నచ్చిన పీపీటీస్ అంటే మనకు నచ్చిన టాపిక్స్ మీద మనకి ఎన్ని స్లైడ్స్ కావాలో, మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలి, ఇలా ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టుగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి రెడీ చేసేస్తుంది. జస్ట్ నీకు ఫర్ సపోజ్ ఏ టాపిక్ కావాలి అని సెర్చ్ బార్ లో ఆ ప్రాంప్ట్ చేసినట్లయితే అంతా సెట్. ఓకేనా, జస్ట్ నీకు ఎన్ని స్లైడ్స్ కావాలి, అది ఎలా ఉండాలి, ఓకేనా, నీకు ఏ టాపిక్ కావాలి, ప్రతి ఒక్కటి ఈ విధంగా నీకు నచ్చినట్టుగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ఏఐ టూల్ యూస్ చేసుకుని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఏఐ టూల్ నేమ్ ఏంటంటే gamma.ai. ఇది నార్మల్ గా చాలా మంది తెలుసుంటుంది, తెలియని వాళ్ళు ఏం పర్లేదు. ఈ వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్ కట్ గా అయితే ఎలా యూజ్ చేయాలి ఈ వెబ్సైట్ అనేది నేనైతే క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, ఈ వీడియోలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాంటేజెస్ అదే విధంగా డిసడ్వాంటేజెస్ గురించి అయితే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కానిస్టేబుల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ వెబ్సైట్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్ గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓకే గైస్, మనం క్రోమ్లోకి అయితే వెళ్ళి గామా ఏఐ పీపీటీ అని సెర్చ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చిన లింక్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, మనం లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అక్కడ టైప్ చేసి లాగిన్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ఈ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతాం. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్రియేట్ న్యూ ఫ్రమ్ బ్లాంక్ ఇంపోర్ట్ అని చూసారా, మనం క్రియేట్ న్యూ అయితే క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ ఏఐ అని చూసారా, దీని అయితే క్లిక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 కార్డ్స్ లాగా ఉంది. ఓకేనా, ఫస్ట్ ఏముంది, పేస్ట్ ఇన్ టెక్స్ట్, నెక్స్ట్ జనరేట్, నెక్స్ట్ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. ఇదేం లేదు, మనం ఎక్కడి నుంచి టెక్స్ట్ని కాపీ చేసుకుని దీంతో పేస్ట్ చేసుకోవచ్చు, అంటే ప్రాంప్ట్ని. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ఎక్కడి నుంచి అయినా మనకు ఎలా కావాలి, మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ కానీ ఆడ పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ ఎలా కావాలి అనేసి మనం ఏదైనా ప్రాంప్ట్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకు ఆ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి ఈ పాపులర్ అని చూసారా, జనరేట్ అనేసి ఇది ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్, అంటే ఒక డాక్యుమెంట్ లాగా ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకునేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ని తీసుకునేసి ఈ టూలు మనకి ఎలా కావాలో అలా పీపీటీ ప్రెజెంటేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, మనం అయితే ఇప్పుడు ఈ జనరేట్ పాపులర్ అని చూసారా, దీని అయితే క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రెజెంటేషన్స్, నెక్స్ట్ వెబ్ పేజ్, నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్లో కావాలా, నెక్స్ట్ సోషల్ టైప్లో కావాలనేది మన ఇష్టం. ఓకేనా, మనం ఇప్పుడైతే ప్రజెంటేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కార్డ్స్, ఎన్ని కార్డ్స్ కావాలి అంటే ఒక కార్డ్ అంటే ఒక స్లైడ్ అనమాట. ఓకేనా, మనం 10 కార్డ్స్ దాకా అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 కావాలంటే 20, 25 ఇవి కావాలంటే మనం కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు 8 కార్డ్స్ దాకా అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, వెనకాల ప్లేస్ హోల్డర్లు ఏముంది, డిస్క్రైబ్ వాట్ యూ హ్యావ్ లైక్ టు మేక్. మనం ఏం కావాలనుకుంటున్నామో మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన ప్రాంప్ట్ అనేది తీసుకునేస్తుంది. కింద అబ్జర్వ్ చేయండి, కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఉంది, మనం ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. క్రియేట్ ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఫర్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్, ద బెస్ట్ అండ్ వర్స్ట్ స్లాంగ్ జెన్జెడ్, హౌ టు డెవలప్. ఈ విధంగా కొన్ని శాంపుల్స్ ఇచ్చారు. ఓకేనా, మనమైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అయితే ఒక పీపీటీ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, artificial intelligence and
ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, మనకి ఏం కావాలనుకుంటున్నామో అదొక క్లియర్ కట్గా మీకు ఎన్ని లైన్స్లోనే డిస్క్రైబ్ చేసుకోవచ్చు. నేను సింగిల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని మీద నాకు ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కావాలనుకుంటున్నా. అది ఎన్ని కార్డ్స్లో, 8 కార్డ్స్. కార్డ్స్ అంటే ఏం లేదు, స్లైడ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది సైజు చూడండి, ట్రెడిషనల్ ఉంటుంది, టాల్ ఉంటుంది, మనం డిఫాల్ట్ అని వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది లాంగ్వేజ్. ఓకేనా, మనకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీషే ఉంది కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ నెక్స్ట్ జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేసినామంటే మన పీపీటీ అనేది క్రియేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ 8 స్లైడ్స్లో ఒక్కొక్క స్లైడ్లో హెడ్డింగ్ అంటే టాపిక్స్ ఏమేమి ఉండాలి అనేసి మనకి ఒక 8 టాపిక్స్ అయితే వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ టాపిక్ ఏముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ సోవర్డ్, అడ్వాంటేజెస్, ఆటోమేషన్, ఎఫిషియన్సీ. ఇవంతా అడ్వాంటేజెస్కి ఒక 4 పేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి ఒక 4 స్లైడ్స్. చూడండి, డిసడ్వాంటేజ్లో ఫస్ట్ ఏముంది, జాబ్ డిస్ప్లేస్మెంట్. ఇది అందుకు తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ అనేది లే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, దీని మీద కూడా మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 4 స్లైడ్స్ అనేది మనకి అడ్వాంటేజెస్ మీద ఉంది, నెక్స్ట్ 4 స్లైడ్స్ అనేది డిసడ్వాంటేజెస్ పైన అయితే ఉంది. చూడండి, లాస్ట్ అయితే కంక్లూజన్. ఓకేనా, నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, అంటే ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా, నీకు ఇక్కడ ఎక్స్ట్రా కార్డ్ కావాలంటే యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసుకునేసి 9th కార్డ్ నువ్వు ఏం కావాలి, అసలు హెడ్డింగ్కి ఏం కావాలనేసి ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే ఇంకొక కార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, మనకు వద్దనుకుంటే డిలీట్ సింబల్ చూసారా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఆ కార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఫర్ సపోజ్ హెడ్డింగ్ నచ్చలేదు అనుకోండి, మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూడండి, మనం ఇలా తీసేసి మళ్ళీ ఏదైనా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నీకు హెడ్డింగ్స్ నచ్చకపోయినా, దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ నచ్చకపోయినా మనం డైరెక్ట్గా అక్కడ వెళ్ళి క్లిక్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా యాక్సెస్ వచ్చేస్తుంది. మనం ఎలా కావాలంటే ఆ ప్రాంప్ట్ని మనం అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మన ప్రజెంటేషన్ అనేది ఇంకా క్రియేట్ అయిపోతుంది. జనరేట్. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, చూడండి, క్రియేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్లైడ్. చూడండి ఎంత ఫాస్ట్గా క్రియేట్ అవుతుందంటే అంత ఫాస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా మనం చేయాలంటే ఖచ్చితంగా నియర్లీ మనకు 5 to 6 hours అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది. ఓకే, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. చూడండి, డోంట్ క్లోజ్ దిస్ ట్యాబ్ వైల్ జనరేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. జనరేషన్ అయ్యేటప్పుడు ఈ ట్యాబ్ను వదిలేసి మనం వేరే ట్యాబ్కి వెళ్ళేదానికి ఉండదు. ఓకేనా, ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇదే ట్యాబ్లో అయితే ఉండాలి. ఎంత 8 కార్డ్సే కదా, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఓకే, మనం పైకి వెళ్ళి చూసుకుంటా వద్దాం. చూడండి, ఆ పక్కన ఇమేజెస్ చూసినట్లయితే దిమ్మ తిరుగుతుంది. అంతలాగా మన ఇమేజెస్ పెట్టాలన్నా కూడా చాలా కష్టమయ్యేది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ఈజీగా, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే పెట్టించేస్తుంది. అంటే మనం అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ టూల్ మనకి స్టూడెంట్స్కి ఎంత యూజ్ అవుతుందో అనేసి. ఓకే, ఫస్ట్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. నెక్స్ట్ స్లైడ్స్ అని ఇక్కడ ఉంటుంది. చూడండి, సెకండ్ స్లైడ్ ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ, రిపీటివిటీ టాస్క్, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ అండ్ కాస్ట్ రిడక్షన్. ఇక్కడ చూడండి, ఎన్హాన్స్డ్ డెసిషన్ మేకింగ్. మనకి ఫర్ సపోజ్ ఈ ఇమేజెస్ నచ్చలేదంటే ఇమేజెస్ పైన ఇక్కడే చూడండి, ఇక్కడ ఏముంటుంది, డ్రాగ్ టు మూవ్. మనకి ఎలా కావాలి, సెంటర్కి కావాలా, సైడ్కి కావాలా ఉన్న ఇమేజ్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కార్డ్ స్టైలింగ్ ఎలా ఉండాలి అంటే ఈ సైడ్కి ఉండాలా, సెంటర్ కార్డ్ మొత్తం ఉండాలా ఇమేజ్ అనేది, ఈ విధంగా. నెక్స్ట్ కలర్స్. నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, అంటే ఈ సైడ్ కలర్ మనకి ఏం కావాలి అనేసి. ఓకేనా, మనం డిఫాల్ట్గా దీంతో పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ అయితే బ్యాక్. నెక్స్ట్ ఈ ఇమేజే నాకు నచ్చలేదు, ఇక్కడున్న పిక్చరే నాకు నచ్చలేదు అన్నప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ
ఏ విధంగా కావాలి, ఈ ఇమేజ్ కాకుండా, ఈ బ్యాక్గ్రౌండ్లోని ఇమేజ్ కాకుండా మనకు వేరే ఇమేజ్ కావాలంటే అక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని పడుతుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇన్నోవేషన్, క్రియేటివిటీ. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా ఈ టూల్ యూజ్ చేసుకునేసి నియర్లీ మనం ఫ్రీగానే 10 కార్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ మనం లాస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి ఈ ప్రాంప్ట్లో అనుకున్నప్పుడు బ్యాక్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ మనం ప్రీవియస్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాంప్ట్లోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చూడండి, బ్యాక్ టు ప్రాంప్ట్ క్లిక్ చేశాను. మళ్ళీ మనం ఏదైతే ముందు ప్రాంప్ట్లోకి వచ్చామో అదే ప్రాంప్ట్లోకి అయితే మళ్ళీ మనం ఎంటర్ అయిపోతాం. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ అడ్వాంటేజెస్ మళ్ళీ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ మనం ఏదైనా కార్డ్స్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ మనం కార్డ్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ట్యాంప్లెట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ట్యాంప్లెట్స్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ట్యాంప్లెట్ బాగుంది, దీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. జనరేట్. ఓకే, మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఇంకా చాలా స్లైడ్స్ అయితే కార్డ్స్ని అయితే మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మనం పెట్టిన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ట్యాంప్లెట్ పెట్టాం కదా, ఆ ట్యాంప్లెట్ బ్యాక్గ్రౌండ్లో ఎంత నీట్గా అయితే ఉందంటే అంత నీట్గా అయితే ఉన్నది. చూడండి, ఎంత ఫాస్ట్ క్రియేట్ అవుతుందో. ఈ విధంగా మనకు నచ్చిన టెంప్లెట్స్ యూజ్ చేసుకునేసి మనకు నచ్చిన టాపిక్తో మనకు నచ్చిన ఇమేజెస్, ఏ ఇమేజెస్ నార్మల్గా హ్యూమన్ డెవలప్డ్ ఇమేజెస్ కాదు, ఏ జనరేటెడ్ ఇమేజెస్తో మనం ఈజీగా ఎంత బాగుంటుందంటే ఇది మనం కానీ ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే. చూడండి, గ్రాఫ్స్ అంట, నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇది బుల్లెట్స్ ఇలా అబ్జర్వ్ చేసుకుంటా పోతే చూడండి, ఇది ఒక పై చార్ట్ లాగా ఎంత ఈజీగా అర్థమవుతుందంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా జస్ట్ ఈ ఇమేజెస్ చూసి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఎక్కడన్నా కాలేజీలో కానీ ఇంకేదైనా కంపెనీస్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు, మాకు ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి టైం లేదు, జస్ట్ ఒక 30 to 40 minutes ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఏఐ టూల్స్ యూస్ చేసుకునేసి మనం ఇలాంటి ప్రజెంటేషన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నార్మల్గా మన టైం ఉంది అనుకున్నప్పుడు మన క్రియేటివిటీని యూస్ చేసుకునేసి మన థింకింగ్ కెపాసిటీని యూస్ చేసుకునేసి మనం నార్మల్గానే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఎక్కువ దీన్ని యూస్ చేస్తా అంటే ఏమవుతుందంటే మన థింకింగ్ ఎబిలిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఎప్పుడు యూస్ చేయాలంటే మనకు టైం లేదు, ఎంత బిన్నిగా వీలైతే అంత బిన్నిగా మనం ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రజెంటేషన్ ఏఐ టూల్స్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇక్కడి నుంచే కూడా డైరెక్ట్గా ప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. చూడండి, ప్రజెంట్ అని చూసారా, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడి నుంచే మనం అంటే ఈ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా మనం ప్రజెంటేషన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా, చూడండి, నేను రైట్ ఏరో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతో మనకి నెక్స్ట్ సైడ్కి అనేది వెళ్ళింది. ఈ విధంగా మనం ఇక్కడి నుంచే కూడా ప్రజెంటేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఎగ్జిట్. ఓకే, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవాలన్నా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసుకుందాం. చూడండి, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్లోకి ఎక్స్పోర్ట్ చేయాలా లేకపోతే పవర్ పాయింట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనేది మన ఇష్టం. నేనైతే ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అనేది అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి, ఎక్స్పోర్టింగ్ పీడిఎఫ్ అనేసి అయితే మనకి ఇక్కడైతే కనబడుతుంది. ఓకే, ఈ విధంగా మనకి డైరెక్ట్గా ఇంకా మన ఫైల్ ఎక్స్ప్లోరర్కి అయితే వచ్చేసింది. చూడండి, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకి ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకా మన ఫైల్స్లోకి అయితే సెట్ చేసుకునేయచ్చు. చూడండి, మన ఫైల్ ఎక్స్ప్లోరర్కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్. ఇక్కడ విజిబుల్ అవుతున్న ఏ యాప్ ద్వారా అయినా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ప్రజెంటేషన్ అయితే వ్యూ చేయొచ్చు. ఓకేనా, ఓకే, నేనైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు WPS ఆఫీస్ అయినా సరే ఇంకా పవర్ పాయింట్లో అయినా సరే దాంతైనా మీరు వ్యూ చేయొచ్చు. ఓకేనా, ఓకే, నేనైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, చూడండి, మనం క్రియేట్ చేసిన ప్రజెంటేషన్ అనేది నీట్గా మనకి ఇక్కడ విజిబుల్ అయిపోతుంది. నువ్వేదన్నా ఇంకా దీంట్లో మ్యానిపులేట్ అంటే చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని మనం పవర్ పాయింట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకునేసి నీట్గా మనం ఎలా కావాలో అలా మ్యానిపులేషన్ చేసుకునేసి
మళ్ళీ మనం ప్రజెంటేషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇంకా రాబోయే వీడియోస్లో మనం ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఏఐ టూల్స్ గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓన్లీ కోడింగే కాకుండా ఇలాంటి టాపిక్స్ కూడా మనం ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?